సో ఫ్రెండ్స్, ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి టాప్ 25 మోడల్ పేపర్స్ ప్లస్ 3 ప్రీవియస్ పేపర్స్ అయితే మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. హైకోర్టు ఉద్యోగాలు, డిస్టిక్ కోర్టు ఉద్యోగాలు రెండింటికి కూడా సిలబస్ సేమ్, రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా చివరి నిమిషంలో మనకు అత్యధిక స్కోర్ను తీసుకొచ్చి పెట్టే విధంగా ప్రాక్టీస్ కోసము చాలా బాగా ఇవి యూస్ఫుల్గా ఉంటాయండి. ఎలాంటి కోచింగ్ తీసుకున్నా, ఎలాంటి బుక్స్ చదివినా మోడల్ పేపర్స్ అనేవి ఫైనల్ టైంలో మనము తప్పకుండా చదవాలి. మరి ఏ ఉద్యోగాలకి ఇవి అవసరం అంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అన్నిటికి కూడా అవసరం అండి. ఓకేనా. జీకే ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కేవలము 200 రూపీస్ మాత్రమే అండి. ఓకేనా. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్లో మీరు కొనుగోలు చేయొచ్చు. లేదా మాకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం రాదు అంటే ఇక్కడ చూపించినటువంటి 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పెడితే మీకు వితిన్ 1 అవర్లో ఈ యొక్క తెలుగు మీడియంలో ఉన్నటువంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు అందజేయడము జరుగుతుంది. ముందుగా మీరు ఏం చేయాలంటే వీడియో డిస్క్రిప్షన్లో ఒక శాంపిల్ పేపర్ ఉంటుంది, పేపర్ 1. ఆ పేపర్ 1ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. హే గాయ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, మనకి ఏపీ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో కూడా 2 మంచి నోటిఫికేషన్స్ అయితే విడుదల కావడం జరిగిందండి. ఓకేనా. నోటిఫికేషన్ నెంబర్ అంటూ మనకి ఇక్కడైతే ఇచ్చారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఫీల్డ్ అసిస్టెంట్ ఇన్ తెలంగాణ, జ్యుడిషియల్, మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ అంటూ మనకి ఇచ్చారు. 24,000 నుంచి 72,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఎగ్జామినర్కి వచ్చేసి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. ఓకే. మరి నోటిఫికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 11వ తారీఖు జనవరి అండి. స్టార్టింగ్ డేట్ ఓకే, అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 11వ తారీఖు స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ 31st జనవరి. డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ 15th ఫిబ్రవరి. మార్చిలో ఎగ్జామ్స్ అయితే ఉంటాయన్నట్లుగా క్లియర్గా మెన్షన్ చేశారు. వేకెన్సీ పొజిషన్, ద డీటెయిల్ డిస్ట్రిక్ట్ ఆర్ యూనిట్ వైజ్ వేకెన్సీ పొజిషన్ ఇస్ అనెక్స్ టు ది నోటిఫికేషన్ అంటూ మనకు క్లియర్గా ఇచ్చారు. నోట్, సెక్షన్ ఆఫ్ క్యాండిడేట్ అగైనెస్ట్ బీసీఈ కేటగిరీ విల్ however be subject to outcome of civil appeal number అంటూ మనకైతే ఒకటి ఇచ్చారండి ఇక్కడ. మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ హ్యావ్ పాస్డ్ బ్యాచులర్ డిగ్రీ ఫర్ ఎనీ యూనివర్సిటీ అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఎగ్జామినర్కి. ద క్యాండిడేట్ హూ హ్యావ్ హయ్యర్ దెన్ ద ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇఫ్ ఎనీ షెల్ సబ్మిట్ ద కన్సర్న్ సర్టిఫికేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్, candidates shall not be eligible for appointment if they do not possess adequate knowledge అంటూ మనకు క్లియర్గా తెలియజేశారు. లాంగ్వేజ్ ఆర్ లాంగ్వేజెస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఇన్ విచ్ దే ఆర్ టు బి అపాయింటెడ్ ఫర్ ద కంటైనింగ్ ద లాంగ్వేజ్. ఓకే. సో ఇక్కడ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ అయితే కంపల్సరీ ఉండాలి అంటూ మెన్షన్ చేశానండి. వేర్ 2 or more లాంగ్వేజ్ ఆర్ స్పెసిఫైడ్, ఒకటి మన మదర్ టంగ్ ఉండాలి, లేదా హిందీ అయినా ఇంగ్లీష్ అయినా కంపల్సరీగా వచ్చి ఉండాలంటూ మనకు తెలియజేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 34 సంవత్సరాల అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితిని అయితే కల్పిస్తుండడం చూడవచ్చు. ఓకేనా. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ ఆఫ్ ది స్టాండర్డ్ కన్సిస్టెంట్ విత్ ద మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటూ మనకు తెలియజేశారు. డిగ్రీ బేస్ ఉంటుంది. The computer-based examination will consist 100 questions, 60 questions general knowledge and 40 questions general English అంటూ మనకు తెలియజేశారు. ఓకేనా. సో డ్యూరేషన్ వచ్చేసి 120 minutesగా మనకైతే తెలియజేశారు. ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్, ద క్వశ్చన్ పేపర్ విల్ బీ మేడ్ అవైలబుల్ ఇన్ 2 లాంగ్వేజెస్, ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా అండి. ఓకేనా. మినిమం క్వాలిఫైయింగ్ వచ్చేసి ఓసీ అభ్యర్థులకు 40, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 35, బీసీ వారికి 30 అయితే సరిపోతుంది, 30%. ఓకేనా. సో ఈ విధంగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారండి. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 600 రూపీస్. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 400 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. ఓకే. మెరిట్ లిస్ట్ విల్ బీ బేస్డ్ ఆన్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై ద క్యాండిడేట్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సేమ్ అండి, సిలబస్ ఎవ్రీథింగ్ విల్ బీ సేమ్. ఏపీ హైకోర్టుకు ఉన్నట్లే ఉంటుంది. సో ఏపీ అభ్యర్థులు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వారు అప్లై అయితే చేయవచ్చు. ముఖ్యంగా తెలంగాణ అభ్యర్థులకైతే ఇది ఒక మంచి నోటిఫికేషన్గా మనం అయితే చెప్పుకోవచ్చు. జిల్లాల వారీగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి చూడండి.
భద్రాద్రి కొత్తగూడెంలో 5 ఉన్నాయి. నెక్స్ట్ హైదరాబాద్లో 1 ఉంది ఉమెన్కి. ఒకసారి లిస్ట్ వైజ్గా అయితే చూడండి ఫ్రెండ్స్. 11 ఉద్యోగాలు మళ్ళీ హైదరాబాద్లో ఉన్నాయి. గద్వాల్లో 3 ఉన్నాయి. జగిత్యాల్లో 5 ఉన్నాయి. భూపాల్పల్లిలో 4, మొత్తం 32 డిస్ట్రిక్ట్స్లో అయితే ఆల్మోస్ట్ ఉన్నాయి. కామారెడ్డి 2 ఉన్నాయి. ఆసిఫాబాద్ 1, మంచిర్యాల 4, మెడ్చల్ మల్కజ్గిరి 7, హైదరాబాద్ 1, ఓకే, మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్ట్ అండి. ములుగులో 1, నాగర్ కర్నూల్లో 3, నారాయణపేటలో 3, పెద్దపల్లిలో 2, సిరిసిల్లలో 2, రంగారెడ్డిలో 10 ఉన్నాయి. సిద్దిపేటలో 4, సూర్యాపేటలో 3, వికారాబాద్లో 2, వనపర్తిలో 1, యాదాద్రి భువనగిరిలో 2. సో ఈ విధంగా అయితే ఉన్నాయండి. కొన్ని డిస్ట్రిక్ట్స్లో అయితే మెన్షన్ చేసినట్లుగా ఉన్నాయి. సో మీ జిల్లాలో ఉన్నట్లయితే అప్లై అయితే చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ వేకెన్సీ అయితే చూద్దామండి ఇప్పుడు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసినట్లయితే ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి ఎగ్జామినర్గా మనమైతే చెప్పుకోవచ్చండి. సో ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూసాం. ఇప్పుడు ఎగ్జామినర్ పోస్టుకు సంబంధించినటువంటి వివరాలు చూద్దామండి. దీనికి కూడా 22,000 నుంచి 69,000 వరకు శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ డేట్స్ అంటే అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్, సో ఇవన్నీ కూడా సేమ్ అండి. 15వ తారీఖు అప్లై చేసుకోవాలి. మార్చిలో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే. ద క్యాండిడేట్ హూ హ్యావ్ హైయర్ దెన్ ద, అంటే చెప్పిన దానికంటే ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉంటే మాత్రం వెరిఫికేషన్ అప్పుడు చూపించాలి అని చెప్పేసి తెలియజేశారు. లింగ్విస్టిక్ వచ్చేసి తెలుగు అండ్ ఇంకొక లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి కంపల్సరీగా. ఏజ్ వచ్చేసి 18 to 34 ఇయర్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరో 5 సంవత్సరాలు వయో పరిమితి కల్పించడము జరిగింది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. సో మరి 100 మార్కులకు గాను కండక్ట్ చేస్తారు. 60 మార్కులు జనరల్ ఇంగ్లీష్, 60 మార్కులు జనరల్ నాలెడ్జ్, 40 మార్కులు జనరల్ ఇంగ్లీష్కి అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. సో ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ అండి. ఓకేనా. ఎగ్జామినేషన్ ఫీ కూడా 600 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 400 రూపాయలు అయితే, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 400 రూపాయలు అయితే మనము చూసుకోవచ్చు. ఓకేనా. మెరిట్ ఆధారంగా మరి ఎంపిక విధానం అయితే కొనసాగుతుందని అందరు గమనించాలి. సో జిల్లాల వారీగా ఇవి కూడా ఉండడం అయితే చూడవచ్చండి. భద్రాద్రి కొత్తగూడెం 3, హైదరాబాద్లో 9 ఉన్నాయి. హైదరాబాద్లో సిటీ స్మాల్ కేసెస్ కోర్ట్ వచ్చేసి 1 ఉంది. హన్మకొండలో 1 ఉందండి. గద్వాల్లో 1 ఉంది. జగిత్యాల్లో 2 ఉన్నాయి. ఆల్మోస్ట్ ఉమెన్స్కి ఎక్కువ ఉన్నాయండి. నెక్స్ట్ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఉమెన్స్కే ఉండడం అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఒకసారి లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చూడండి. ఓ మై గాడ్, అన్నీ కూడా ఉమెన్స్కే ఉన్నాయి ఆల్మోస్ట్ అంతా కూడా. సో ఓకే. సో గైస్, మరి ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.